అండ్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ సార్, సెల్వా గారు, మిమ్మల్ని మెగాఫోన్ పట్టుకున్నప్పుడు మీ టేకింగ్ మీ ఇవన్నీ చూసాము. మీరు ఎడ్ల బండి ఎక్కి రోజా గారితో పాటు వస్తూ ఉంటే చూడాలని ఉంది. ఆ చిన్న సరదా ఖచ్చితంగా వచ్చింది. మాకు ఆ ఛాన్స్ మీరు ఇస్తున్నారంటే వీల్ హ్యాపీ. బికాస్ వెన్ వీఆర్ కిడ్స్ మా ఫాదర్ అలా అందరినీ మా ఐ హ్యావ్ 2 sisters బ్రదర్, వాళ్ళ ముగ్గురిని పెట్టుకొని ఆయన వచ్చి తోలుతాడు. ఫుల్ విలేజ్ మా బండి వచ్చి అలా తిరిగి వస్తూ ఉంటుంది. ఇట్ వాస్ మోర్ దెన్ 35 years. సో అలాంటి ఛాన్స్ మీరు మళ్ళీ ఇస్తున్నారంటే విల్ బి వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఆల్సో. ప్లెజర్ ఈజ్ అవర్స్. ఓకే, పదండి వెళ్దాం. రాజకీయ పుట్టినిల్లైన నగిరిలో నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈరోజు భోగి జరుపుకుంటున్నాం. సో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు హాంటింగ్గా హర్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో మీకేమనిపిస్తూ ఉంటుంది? అయ్యో ఎందుకు ఆ అమ్మాయిని నేను పాలిటిక్స్లోకి వెళ్ళమని ఎందుకు చెప్పానా అని ఎప్పుడైనా అనిపించింది? నో రిగ్రెట్స్. దాన్ని ఫేస్ చేయాలి అని చెప్తాను. ఇది ఇలానే ఉంటుంది. ఎక్కడ మీకు ఫేమ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇలాంటి దుర్ప్రచారాలు అన్నీ ఉంటాయి. అప్పుడు దాన్ని మనం తట్టుకోవాలి. దానికి మెన్ అంటే మనీ గురించి చెప్తాడు, వాడు కరప్షన్ చేస్తాడు అంటాడు. విమెన్ అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. ఇదన్నీ మనం పట్టించకూడదు. వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దిస్ ఇడియట్స్. సో అదన్నీ మనం విమర్శనం చేయలేదంటే మనం బాధపడాలి. లేదు మనం చూసి వాళ్ళు సింపతిగా ఫీల్ అయితే మనం బాధపడాలి. అప్పుడు ఓడిపోతున్నాం అర్థం. వాళ్ళు జెలస్గా ఫీల్ అయితే మనం విన్ అవుతున్నాం. మనం గురించి వాడు బ్యాడ్గా చెప్తే వాడు వచ్చి వాడు కాలుతుంది కదా, దానివల్ల చెప్తాడు. నవ్ డేస్ దర్ ఇస్ నో క్రిటిక్స్ వచ్చి నో వన్ స్కూల్. ఎవ్రీబడి క్రిటిసైజ్ బికాస్ ఆఫ్ దర్ వ్యూస్. వాళ్ళ వ్యూస్, వాళ్ళ పొలిటికల్ సిద్ధాంతం గురించి విమర్శన చేస్తారు. కానీ దానివల్ల మనం దీన్ని పట్టించుకోవాలి. ఏదో ఒకటి ఉంటాయి. మీరు వచ్చి అపోజిషన్ ఉన్నప్పుడు, అపోజిషన్ రూలింగ్ లేనప్పుడు మనం వచ్చి వాళ్ళతో కొట్లాడాలి. రూలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేయరు. మన గురించి మాట్లాడరు, మన గురించి వాళ్ళు చూసుకుంటారు. మనం తోడు ఉన్న వాళ్ళని అప్పుడు వాళ్ళు విమర్శలు వస్తాయి, వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ వస్తాయి. ఇదన్నీ ఉంటే ఆ పార్టీ మంచిగా ఉంటుంది అర్థం. ఒక పార్టీలో ఇలాంటి ఇది లేదంటే ఆ పార్టీ పనికి రాదని. నాకు తెలిసి నా లైఫ్లో వీళ్ళు ముగ్గురు ఒకసారి ఏడ్చారు. నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి ఒక కార్లోకి తీసుకెళ్ళిపోయారు నా మీద కూర్చొని పోలీసులు. మళ్ళీ మా గన్మ్యాన్ ఎలాగో తెలుసుకొని నేను ఎక్కడున్నానో జగన్ సార్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చారు. ఎక్కడో అది మారుమూల ఒక పోలీస్ స్టేషన్లో వెహికల్ పార్క్ చేసేసి దాంట్లో నేను అన్కాన్షియస్ ఉన్నా. అక్కడికి వచ్చి చాలా గట్టిగా అరిచారు. టీవీలో అంతా కూడా వచ్చింది. తనకి ఏదన్నా అయితే మీ అందరి సంగతి తేల్చేస్తాను, ఏదున్నా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదా స్టేషన్లో అరెస్ట్ చేయాలి, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదని. అది టీవీలో చూసి వీళ్ళు ముగ్గురు చాలా భయపడ్డారు, నాకు ఏదో అయిపోతుంది అనేసి. ఏడుస్తూ వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బాయి పాలిటిక్స్ అవసరమా, వీళ్ళని అనవసరంగా మనం టెన్షన్ పెడుతున్నామే అనేసి చాలా బాధ అనిపించింది. తనే అందరినీ మళ్ళీ ధైర్యం చెప్పి మళ్ళీ ముందుకు నడిపించారు. ఓకే, మీకు ఆ ఇన్సిడెంట్ తలుచుకోగానే కూడా ఇప్పటికీ ఇంకా అంటే నేను ఏదైనా ఫేస్ చేయగలను కానీ వీళ్ళు తట్టుకోలేరు కదా, చిన్న పిల్లలు. టీవీలో చూసి వాళ్ళు భయపడిపోయారు. సో ఎంతైనా వాళ్ళకి వాళ్ళ మదర్ కావాలి కదా. మనమేమో 10 మందికి హెల్ప్ చేయాలని పోతాం, మనం వీళ్ళని మిస్ చేసేస్తాం కదా ఏదైనా జరిగితే అనేసి. ఇంకా వీళ్ళందరూ ఏడుస్తుంటే నాకు కూడా ఆ రోజు భలే బాధ అనిపించింది. ఇప్పుడు అది తలుచుకున్నా కూడా భయం వేస్తుంది, ఏదన్నా అయితే నా ఫ్యామిలీ మొత్తం ఇదైపోతుంది కదా అనేసి. అన్షు, నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇలాంటివి పాలిటిక్స్లో ఉంటాయి కదా, ఎందుకమ్మా మనకి ఎందుకు వచ్చింది ఎప్పుడైనా అనిపించిందమ్మా?
అంటే సమ్టైమ్స్ ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది బట్ లైక్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఫర్ సర్వింగ్ అదర్ పీపుల్ బికాజ్ ఐ థింక్ ఆల్ త్రీ ఆఫ్ అస్ వీ లవ్ హెల్పింగ్ అదర్ పీపుల్ సో whenever like she's very selfless, she gives very generously, so I'm very proud of her for that. నీకేమనిపిస్తుంది అన్న కౌశిక్? Like when I heard she was suspended, I was actually happy that she could spend more time with us. చూడు ఏడ్చి అమ్మని వాటి నవ్వించావు. సెపరేట్ ట్రాక్. Like I planned for the next 2 weeks what to do with mummy, but then after I saw that news, I was like very disappointed. So like when we were watching the news only, mummy came off home. So we literally thought like, is this news fake? But she came in a police car. Then we understood this is true. But I was so scared, like I could see the police people behind her. రోజా గారికి ఖచ్చితంగా క్యాబినెట్ లో బర్త్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారా లేదా? చేశారు. రానప్పుడు మీ ఫీలింగ్? రానప్పుడు లిటిల్ అప్సెట్. మినిస్ట్రీ రాలేదని కాదు, అది ఒక రికగ్నైజ్. అది సెల్వా సార్, మీ ఇంటికి కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు? వాడు ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలని. అలా కాదు, మా ఇల్లు ఒక స్పెషల్. మా ఇల్లు వచ్చి మోర్ ఓవర్ ఐ సెడ్ ఆల్వేస్ వైఫ్ ఇస్ ద బాస్. వైఫ్ ఇస్ ద బాస్. వైఫ్ ఇస్ ద బాస్. అండ్ ఆ బాస్ ఎప్పుడు ఆల్వేస్ రైటేనా? బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. రైట్. అయిపోయింది, గొడవ లేదు ఇంకా. పండగ రోజు గొడవ ఎందుకు లేదు, కూల్గా సర్దేసి. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అంతే. ఓకే, సూపర్ అండి. ఇట్ వాస్ వెరీ ప్లెజర్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీ ఫ్యామిలీని చూసి. ఇలాంటి ఫ్యామిలీ నిజంగా అందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండాలి ప్రతి ఇంట్లో కూడా అని అనిపించేంతటువంటి ఆనందాన్ని నాకైతే చూపించారు మీరు. నాకు కూడా మీతో మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించలేదు. ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్తో సరదాగా సాయంత్రం కూర్చొని చిట్ చాట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ 2020 చాలా ఘోరంగా ఉంది. సో అందరం కూడా భయభ్రాంతులకు గురయ్యాం. ఈ 2021 అందరికీ చాలా బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ.